నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఆకాశ వీధిలో విహరించాలనుకునే వారి కోసం హెలికాప్టర్ రైడ్తో పాటు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకొచ్చామని జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పుండ్కర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరంలోని డచ్ బంగ్లా వద్ద హెలికాప్టర్ రైడ్ను ఆయన కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ పైలట్కు ఆయన పూలమాల వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు హెలికాప్టర్ రైడ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీనికోసం ఒక్కొక్కరికి 2,200 రూపాయలుగా ధర నిర్ణయించామని, ఆఫ్లైన్ టికెట్ల ద్వారా ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు. డచ్ బంగ్లా వద్ద సందర్శకుల కోసం ప్రత్యేక వసతులు కల్పించామని తెలిపారు. జిల్లాలోని తొలిసారిగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, దీనికి టికెట్ ధర 1000 రూపాయలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. రథసప్తమి పర్వదినాన అరసవెల్లికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. గతంలో 45 నిమిషాలు పట్టే దర్శన సమయాన్ని ఈసారి 30 నిమిషాలకే తగ్గించేలా 6 ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు కూడా ఆన్లైన్లో, ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉన్నాయని అన్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాలు, టెలివిజన్ సెట్లతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక లైన్లు ఉన్నప్పటికీ సామాన్య భక్తులకు ఎక్కడా అడ్డంకి లేకుండా నేరుగా దర్శనం కలిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి శోభయాత్ర, లేజర్ షో, డ్రోన్ షో, బాణసంచా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని కలెక్టర్ వివరించారు. ముగింపు రోజున థమన్ సంగీత విభావరి అలరిస్తుందని తెలిపారు. అప్పటి వరకు ప్రతిరోజు ఆర్ట్స్ కళాశాల, కేఆర్ స్టేడియంలో ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా బజార్లు, ఎగ్జిబిషన్ స్టాళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సో 23న పొద్దున మన లాస్ట్ ఇయర్ చేసినట్టు 80 ఫీట్ రోడ్ దగ్గర ఒక 7,000 to 8,000 ఒక 7,000 మందితో ఒక మెగా సూర్య నమస్కారంతో మొదలుపెట్టి మరి మధ్యాహ్నం మంచిగా ఒక శోభాయాత్రతో మనం కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా తర్వాత సాయంత్రం వచ్చి మనం మళ్ళీ కేఆర్ స్టేడియంలో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం జరుపుతున్నాం. అదే రోజు ఈ కిడ్స్ ప్లే ఐటమ్స్, అమ్యూజ్మెంట్ ప్లే ఐటమ్స్ కూడా అక్కడికి మనం మొదలు పెట్టినాం. ఇంకొకటి కార్యక్రమం అంటే డ్రోన్ షో. సో ఒక 500 డ్రోన్స్తో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు చర్యలతో ఒక డ్రోన్ షో కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఆ డ్రోన్ షోలో రథ సప్తమి సంబంధించి వివిధ ఐటమ్స్ ఆ డ్రోన్ ద్వారా ఆకాశంలో మనం చూపిస్తాం. ఇది కాకుండా లేజర్ షో, ఫైర్ వర్క్స్ కూడా అదే రోజు మనం పెడతాం. నెక్స్ట్ డే 24వ తేదీన మనం థమం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఆ గ్రూప్తో, అలాగే వివిధ డాన్సర్స్ గ్రూప్తో కూడా కల్చరల్ ప్రోగ్రామ్ 24 సాయంత్రం మనం 5 గంటల నుంచి మనం మొదలు పెడతాం. ప్యారలల్గా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో 23 నుంచినే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ, స్పోర్ట్స్ కాంపిటీషన్ 2 రోజుకి అంటే 23, 24కి మనం చేస్తాం. దర్శనాలు సంబంధించి చెప్పాలంటే 24 మధ్యాహ్నం అంటే లేట్ నైట్ 12 గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి. బట్ కానీ పబ్లిక్కి ఒక్క 1:30 అంటే 1:30 నుంచి పబ్లిక్ కోసం మనం స్టార్ట్ చేస్తాం. గతం కంటే ఇంకా సులభంగా, ఎందుకనే లాస్ట్ ఇయర్ విఐపి లైన్, డోనర్ లైన్ అది క్రిస్ క్రాస్ అయ్యేది. ఈసారి ఆ లైన్ కూడా క్రిస్ క్రాస్ అవ్వకుండా ఎక్కడ విఐపి కోసం ఒక సపరేట్ లైన్, డోనర్ కోసం సపరేట్ లైన్, 500 సపరేట్ లైన్, 100 ఫ్రీ లైన్. అందుకే ఇన్ఫ్యాక్ట్ 3 లైన్స్ మనం ఫ్రీ దర్శనాల కోసం ఈసారి మనం పెట్టినాం. సో లాస్ట్ ఇయర్ ఫ్రీ దర్శనాలకి ఒక 45 నిమిషాలు పట్టేది. అదే ఈసారి 30 నిమిషాల వరకు కూడా మనం కింద తీసుకురావాలి. అది మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా వాటర్, మిల్క్, పొద్దున కావాలంటే టీ, ఇది కాకుండా మన ఫుడ్ అండ్ ప్రసాదాల అరేంజ్మెంట్స్ కూడా అన్ని చోట్ల చేయడం జరిగింది. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత వారి కార్యాలయం సిబ్బంది, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎంతో నమ్మకంతో చిన్నారుల తల్లిదండ్రులు వారి చిన్నారులను అంగన్వాడీలకు పంపుతున్నారని,
వారి నమ్మకాలను నిలబెట్టే విధంగా ప్రతి అంగన్వాడీ టీచర్ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆదేశించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలోనూ వారికి చక్కగా చదువు నేర్పించడంలో శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేసిందని, అన్ని సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ 55,706 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని, అంగన్వాడీ టీచర్లకు నెలకు 11,500 రూపాయలు చొప్పున చెల్లించడం జరుగుతుందని, జీతాలు పెంచినందున వారికి సంక్షేమ పథకాలు వర్తింపు చేయడానికి అవకాశం లేదని, నెలకు 10,000 రూపాయలు ఆదాయం ఉంటే సంక్షేమ పథకాలు వర్తింపు చేయడానికి అవకాశం లేకుండా ఉందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. 10వ తరగతి పాస్ అయిన 5,000 మందిని అంగన్వాడీ టీచర్లుగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. అంగన్వాడీ సెంటర్లో త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నాదురై, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి ఐ విమల, సిడిపిఓలు, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలోనే 850 ఆర్ఓ ప్లాంట్స్ ప్లస్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. త్రాగడానికి నీళ్లు, టాయిలెట్స్ శ్రీకాకుళం జిల్లాలో. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఇచ్చారనేది ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ప్రతి జిల్లాకు కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఏ జిల్లాలో కూడా అంగన్వాడీ సెంటర్స్ ముందుకు చిన్నపిల్లలకి భవిష్యత్తుకు పునాది. అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు విద్యతో పాటు విజ్ఞానంతో పాటు శుభ్రత కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి, ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్లో టీవీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే చాలా యాప్లు ఉంటాయి. ఆ యాప్లన్నీ తగ్గించి అంగన్వాడీ టీచర్ల సౌలభ్యం కోసం 1-2 యాప్లనే ఉంచాం. అవి కూడా టీచర్స్కి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి అందరు టీచర్లకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కూడా జరిగింది. అలా ఆ స్మార్ట్ ఫోన్స్తో వాళ్ళు చేసినటువంటి పనిని మనం సెంటర్స్లో ఉన్నటువంటి పని అంతా కూడా హెడ్ ఆఫీస్కి పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి అది కూడా టీచర్స్ అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే 5,000 మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మినీస్ అందరికీ కూడా టీచర్లుగా ప్రమోట్ చేసాం. అక్కడ 5,000 ఆయాలను కూడా అతి త్వరలో మేము తీయడం కూడా జరుగుతుంది. ఇంకా 2,000 మినీ అంగన్వాడీస్ కూడా ఉన్నాయి. అవి వాళ్ళలో చాలామంది 10th క్లాస్ పాస్ అవ్వలేదని 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వాలని 1 సంవత్సరం ఆపాం. ఈ సంవత్సరంలో వాళ్ళ 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళకు కూడా టీచర్లుగా ప్రమోట్ చేసి అక్కడ కూడా ఆయాలను తీయడం అవుతుంది. అలాగే అంగన్వాడీ టీచర్లు అందరూ గ్రాడ్యుయేట్ కూడా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే మనకున్నటువంటి దాదాపు 150,000 మంది మొత్తం స్టాఫ్ ఉన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో. వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా దృష్టి పెట్టడం జరుగుతుంది. వాళ్ళ జీతాలు కూడా ప్రతి 1వ తేదీకి జీతాలు పడే విధంగా అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న ప్రత్యేక దర్శన స్లాట్లను ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణాధికారి KNDV ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తమ దర్శన టికెట్లను అధికారిక వెబ్సైట్ అయిన www.aptemples.gov.in లేదా మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా ఆన్లైన్లో పొందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా క్షీరాభిషేకం టికెట్లు 500 రూపాయలు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు రోజుకు 450 చొప్పున, 24వ తేదీన 1750 టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ టికెట్లను 3 విడతలుగా అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు, 3 గంటల నుంచి 5 గంటల వరకు, 5 గంటల నుంచి 6 గంటల వరకు కేటాయించినట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 19 నుంచి 24 వరకు సాధారణ దర్శన టికెట్లను కూడా టైం స్లాట్ వారీగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని ఈఓ వెల్లడించారు. భక్తులు తాము బుక్ చేసుకున్న నిర్ణీత సమయంలోనే దర్శనానికి రావాలని, ప్రవేశ ద్వారం వద్ద టికెట్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేశారు. కేటాయించిన సమయంలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. మనం రానున్న ఈ 25/1/2026 తారీఖున రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు జరిగింది. ఉచిత దర్శనం ఒకటి, అలాగే 100 రూపాయల దర్శనం,
క్షీరాపతి యాక్షన్ దర్శనం, అడ్వాన్స్ దర్శనం, విఐపి టికెట్ దర్శనం ఇవన్నీ కూడా దగ్గరగా 6 లైన్లు మనకి బయట నుంచి లోపలికి వస్తాయి. ఈ 6 లైన్లో నుంచి ఉంటే దగ్గరగా 8,000 నుంచి 10,000 మంది వరకు దర్శనం కంటిన్యూ లోపలికి వచ్చి దర్శనం ఏర్పాటు చేస్తాం. అలాగే మెయిన్ టెంపుల్లో కూడా 6 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 లైన్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పైనుంచి 3 ఫ్రీ దర్శనం వచ్చేటి లోపలికి వచ్చేటి 2 లైన్లు ఉన్నాయి. 100 రూపాయల నుంచి ఒక లైను. అలాగే అభిషేక దర్శనం, డోనర్స్ దర్శనం, ప్రోటోకాల్ దర్శనం ఇవన్నీ కూడా ఎవరికి ఏమి సంబంధం లేకుండా ఆ విధంగా ఏర్పాటు ఈ సంవత్సరం చేయడం జరిగింది. అయితే మనం 23/1/2026 నుంచి సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేస్తాం. 24 సౌర్య హోమం జరుగుతుంది. 25 దేవస్థానం దర్శనం జరుగుతుంది. అలాగే మనం పూలాలంకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వచ్చే భక్తులకి చాలా మటుకి అంటే మనం ఆల్రెడీ చలువు పందిరి వేయడం జరిగింది. వాళ్ళ స్లాట్స్ వాళ్ళ బాక్స్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది లేకుండా లోపలికి వచ్చే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి పాలు, చిన్నపిల్లల పాలు, అలాగే వాటర్ కంటిన్యూ జరుగుతుంది. అలాగా చాలామంది సేవలు కూడా, స్నాక్స్ కూడా, అంటే బిస్కెట్లు కానీ పన్ను కూడా ఇస్తారు. అవి కూడా మేము అలా చేస్తాం. బయట వచ్చేవాడికి మొత్తం వచ్చే భక్తులందరూ కూడా డోనర్స్ చాలామంది భోజనం ఏర్పాటు దగ్గరగా 2 లక్షల మంది వరకు భోజనం ఏర్పాటు కూడా వాళ్ళే చేస్తున్నారు. చాలామంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మేము ముందుకు వెళ్తున్నాం. రథసప్తమి వేడుకల సందర్భంగా సోమవారం నుండి హెలికాప్టర్ రైడింగ్ జరగనుందని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పున్కర్ తెలిపారు. ఆర్ఎన్బి వద్ద ఆఫ్లైన్లోనే 3 కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. టికెట్ ధర 2,200 రూపాయలు ఉంటుందని తెలిపారు. టికెట్లు ముందుగానే తీసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి హెలి రైడింగ్ జరుగుతుందని, రోజుకు 200 నుండి 250 మంది వరకు రైడింగ్ చేసే అవకాశం ఉందని అన్నారు. హెలికాప్టర్పై జిల్లాను వీక్షించే అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు నుంచి హెలి రైడ్ మన డచ్ బంగ్లా దగ్గర మొదలు పెట్టినాం. ఈ హెలి రైడ్ ఈ రోజు నుంచి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5:30 అంటే లైట్ ఫెయిల్ అయ్యే వరకు ప్రతిరోజు 25 వరకు అంటే టోటల్ 7 డేస్కి ఈ హెలి రైడ్ ఒక సౌకర్యం మనం ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ శ్రీకాకుళం, అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క భక్తులకి మనం ఇస్తున్నాం. దీనికి ప్రైస్ అంటే టికెట్ ప్రైస్ ఒక 2,200 అంటే 2,200 ఈసారి పెట్టడం జరుగుతుంది. దీనికి టికెటింగ్ మనకి ఇక్కడే ఈ డచ్ బంగ్లా పక్కననే ఆర్ఎన్బి బిల్డింగ్ ఎంట్రన్స్లోనే ఉంది. అక్కడ కరెంట్ బుకింగ్ అంటే ఇక్కడికిక్కడే బుకింగ్, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇక్కడ వచ్చి మీరు చేయవచ్చు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అర్చకులు ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. రాష్ట్ర పండుగగా కూటమి సర్కారు గుర్తించడంతో అధికార యంత్రాంగం దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా సామాన్య భక్తులకు ఈసారి పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా సంతలక్ష్మీపురం నిలిచింది. గడిచిన 6 ఏళ్లుగా పోలాకి మండలంలో సంక్రాంతి అంటేనే సంతలక్ష్మీపురం అని చెప్పుకునేలా గ్రామమంతా కలిసి ఆనందోత్సవాల మధ్యలో జరుపుకునేవారు. గ్రామ సర్పంచ్ యారభాటి నీలవేణి రమణ, గ్రామ పెద్దలు, పురజనులు ఆకాంక్ష మేరకు గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ ఏడాది భోగి పండుగ అత్యంత ఆకర్షణీయంగా నిలవగా భోగి వేదికను పూలమాలతో అత్యంత ఆకర్షణీయంగా అలంకరించి జరుపుకున్నారు. పిల్లలు పతంగులు ఎగరవేసి కేరింతలతో గడపగా పెద్దలు మందు జోదంకు దూరంగా ఉంటూ సంక్రాంతి రోజున డిబేటింగ్, క్విజ్, కోడిపందాలు, మహిళలకు వంటలు, రంగవల్లులు పోటీలు, పురుషులకు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. సంక్రాంతికి గ్రామస్తులందరూ వారి వారి కుటుంబ సభ్యులతో పాల్గొని 4 రోజుల పాటు పండుగను జరుపుకోవడంతో ప్రత్యేక ఆకర్షణగా మరోసారి నిలవడంతో సంతలక్ష్మీపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, మోడీ తెచ్చిన 2025 చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ కార్యాలయంలో పోస్టర్ను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి, కోనారి మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు పోలాకి ప్రసాదులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష పార్టీల కృషితో వచ్చిన 2005 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడం వలన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు నష్టమని, పని హక్కు పోతుందని అన్నారు. అత్యధిక మంది కూలీలు పేద రైతులు. ఈ చట్టంలో 18.63% దళితులు, 17.32% గిరిజనులు, అనగా
36% మంది అట్టడుగు వర్గాల పేదలు, మిగిలిన వారు వెనుకబడిన కులాల వారు, మైనారిటీలు, అగ్రకులాలకు చెందిన పేదలు. ఈ పథకం వచ్చిందంటే ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి ఈ పథకాన్ని అమలు చేయించారని గుర్తు చేశారు. ఈ పథకం అమలు వలన వ్యవసాయ కార్మికులకు పని గ్యారంటీ ఉండేదని, మహిళలకు పురుషులతో సమానంగా వేతనం వచ్చేదని తెలిపారు. భూస్వాముల ఆధిపత్యానికి గండిపడిందని అన్నారు. కార్పొరేట్ల ఒత్తిడితోనే కొత్త చట్టం తెచ్చారని తెలిపారు. 2005 గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కేంద్రం 90% నిధులు ఇస్తే రాష్ట్రాలు 10% భరించేవి. కానీ ఈ కొత్త చట్టంలో 60% కేంద్రం, 40% రాష్ట్రాలు భరించాలని తెలిపింది. అంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి నిధులు కేటాయించలేవని, అంతేకాక రాష్ట్రాలు ఖర్చు పెట్టాక కేంద్రం నిధులిస్తామని చెప్పడంతో ఈ పథకాన్ని క్రమేపీ ఎత్తివేసే దురుద్దేశంతోనే ఈ పథకాన్ని తెచ్చిందని ఆరోపించారు. ఇటువంటి పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలు ఆమోదించడం సిగ్గుచేటని వారన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సీఎంఎన్ఎన్ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అనబెట్టి మండపంలోని ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ప్రత్యేక సూర్య నమస్కారాలు చేయించుకున్నారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను ఆయనకు ఈవో అందజేశారు. విశ్వధాభిరామ వినురవేమ అంటూ సమాజాన్ని జాగృతం చేసిన మహానుభావుడు యోగి వేమనని జిల్లా ఎస్పీ కొనియాడారు. యోగి వేమన జయంతి సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యోగి వేమన ప్రజాకవిగా, సామాజిక సంస్కర్తగా సమాజంలో గొప్ప గుర్తింపు పొందారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలను రూపుమాపేందుకు తన పద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తు చేశారు. సమాజంలో సమానత్వం, మానవ విలువలు, నైతికత పెంపొందించడంలో వేమన చేసిన సేవలు అమూల్యమని అన్నారు. వేమన శతకంలోని సందేశాలు నేటికి ప్రాసంగికంగా ఉండి ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని తెలిపారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవి రమణ, డీఎస్పీ శేషాద్రి, ఏఓ గోపీనాథ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కారాగారంలోని ఖైదీలు తమలో మార్పు తెచ్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు సూచించారు. సోమవారం ఆయన జిల్లా జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరికైనా న్యాయవాది లేని పక్షంలో సంస్థ తరపున ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని భరోసా కల్పించారు. జైలులో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఖైదీలకు సూచించారు. అనంతరం జైలులోనే వంటశాల, ఆహార పదార్థాలను నిల్వ ఉంచే గదులను ఆయన నిశితంగా పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న భోజనం నాణ్యతను, అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కారాగారంలో నిబంధనల ప్రకారం వసతులను కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించిన ప్రజా ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకు జిల్లా ఎస్పీ స్వయంగా వెళ్లి వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోనే పలు ప్రాంతాల నుంచి వచ్చిన 38 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. అన్ని ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి సత్వరమే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫిర్యాదులపై చర్చించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరిత కేసులు, ఆస్తి తగాదాలు, కొట్లాటలు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 38 ప్రజా ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అరసవెల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో వేమన జయంతి వేడుక సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు వేమన పద్యాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి భాస్కర్రావు, సహాయ ఉపాధ్యాయులు సదాశివుని శంకర్రావు, చాడా శ్రీనివాస్, పైడి భాగ్యలక్ష్మి, పి రమణకుమారి, టి ధనలక్ష్మి, ఏ ఉన్నీసా బేగం, ఆర్ అన్నాజీరావు, కె సౌమ్య, గాయత్రి, డి సుజవాని, పి దేవి, సాహితీ చైతన్య కిరణాల అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయులు బోగిల ఉమామహేశ్వరరావు,
విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. రాజాం చెందిన మక్కా సాయిబాబు నాయుడు బాల అన్నమ్మ పేరంటాలను దర్శించుకున్నారు. సంతకవిటి మండలం సురవరం గ్రామంలో వెలిసిన శ్రీ బాల పేరంటాలు అమ్మవారిని తూర్పుకాపు రాష్ట్ర అధ్యక్షులు మక్కా సాయిబాబు నాయుడు ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో నెమ్మది పరశునాయుడు, జి బాలి రమేష్ నాయుడు, షణ్ముఖరావు, కె రఘు తదితరులు ఉన్నారు. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలబద్ధకం సమస్య అనే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్టడం అనే సమస్యలు కూడా ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. కొబ్బరిలో మోనోలరైన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావటం అనేది కూడా తగ్గుతుంది. చండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండటంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతాయి. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసిన వారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.